ప్రతి నెల పింఛన్ కోసం ఎదురుచూసే లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. చేయూత పింఛన్ పథకం అమలులో పారదర్శకత పెంచడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది చేయూత పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం కొంతమందికి మాత్రమే నేరుగా ఖాతాల్లో డబ్బు జమ అవుతుండగా మిగిలిన వారికి నగదు లేదా పోస్టల్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ విధానంలో అవకతవకలు, ఆలస్యం జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితికి కూడా ఈ నిర్ణయం ముగింపు పలకనుంది. నగదు రూపంలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులందరికీ పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఎస్సీఆర్పీ చర్యలు చేపట్టింది. దీంతో పెన్షన్ మొత్తం నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది. ప్రస్తుతం లబ్ధిదారుల వివరాల ధృవీకరణ కోసం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు నెల నుంచి అందరి ఖాతాల్లోకి నేరుగా పెన్షన్ జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే అవినీతికి అడ్డుకట్ట పట్టడమే కాకుండా పింఛన్దారుల సమయం, శ్రమ ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.